హాయ్ హలో ముందుగా నా సబ్స్క్రైబ్స్ అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మీరు చూస్తున్న చేప అండి, ఇది సముద్రంలోనే ఉంటుంది. ఇది చాలా రేర్ అండి. దీన్ని బొంత కప్ అంటారు. ఇది చూడండి, మీకు చూస్తున్నప్పటికీ అది చనిపోయినట్టుగా కనిపిస్తుందో కానీ అది చనిపోలేదండి. ఎప్పుడైతే మన సముద్రపు కెరటాలు వస్తాయో అప్పుడు చిన్న కదలిక మొదలవుతుంది. మీరు వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత అద్భుతంగా ఎంత అలంకారంగా ఉందో. చిన్న చిన్న చుక్కలు, ఒకలాంటి కలరు. ఇలాంటి డిఫరెంట్ చేపలను నా ఛానల్ ద్వారా మీకు చూపిస్తూనే ఉంటాను. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి. ఇది మనకు చూస్తున్నప్పటి నుంచి కదలక చనిపోయినట్టే ఉంటుంది. చూడండి, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి చేపలు మరెన్నో చేపలు సముద్రంలోనే ఉంటాయండి. ప్రతి చేప నా వీడియో ద్వారా మీకు చూపిస్తూనే ఉంటాను. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీలైతే ఒక లైక్ ఇవ్వండి. చూడండి ఎలా కదులుతుందో. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చనిపోలేదండి. అయితే దీన్ని నేను సముద్రంలోకి వదిలేస్తాను లాస్ట్లో. మీరు లాస్ట్ వరకు నా వీడియోని మీరు పూర్తిగా చూడండి. అవసరమైతే చిన్నపిల్లలు కూడా మీరు చూపించవచ్చు వీడియోని. వాళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా గంతులేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు నా ఛానల్ ద్వారా మళ్ళీ చూడాలి అనుకుంటే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ లైక్ ద్వారా 10 మందికి నా వీడియో చేరుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చెప్పడం మర్చాను ఫ్రెండ్స్. ఇది తినడానికి పనికిరాని చేప అండి. ఇది ఎవరు తినరు దీన్ని. మరి మా కమ్యూనిటీ అయితే తినమండి. మరి ఎవరైనా ఆస్ట్రేలియా, ఇలాగా జపాను, ఇలా చాలామంది తినే ఉంటారు మరి ఈ చేప అయితే. కానీ మన ఆంధ్ర పీపుల్స్ మాత్రం ఎవరో తినరండి. ఇది సముద్రంలో అది మా అలికి వల్లకి పడుతుందే కానీ నేను మళ్ళీ ఆ సముద్రంలోనే విసిరేస్తామండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను చేపలను నా ఛానల్ ద్వారా చూడండి. ఇది కొన్ని మెడిసిన్స్కి ఉపయోగపడుతుందని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పడం అయితే నేను చదివాను. సో మరి అది ఎలాంటి మెడిసిన్ అన్నది మనకు ఐడియా లేదు. అయితే సముద్రంలో చేపలు మొత్తం ఒక మిషనరీలో వేసి ఆయిల్ తీస్తూ అంటారు. ఆ ఆయిల్ చాలా కొన్ని హెల్త్ టిప్స్కి ఉపయోగపడతాయని చాలామంది అంటుంటారు. సో మీరు ఒకసారి వినండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి సముద్రం రాగానే ఎలా కదులుతుందో. ఓకేనా ఫ్రెండ్స్, సముద్రం చేపలు కొన్ని చేపలు ఇలానే ఉంటాయి. అవి కొన్ని తినడానికి అవ్వండి. ప్రతి చేప కూడా తినేద్దాం అంటే అలా కాదండి. తినడానికి కూడా కొన్ని చేపలు పనికిరావు. సో అందులో ఇది ఒక చేప అండి. ఇది చూడడానికి అయితే చాలా నీట్గా ఉంది, చాలా పెద్దదిగా ఉంది. కానీ దీన్ని తినే యోగ్యత దేవుడు మనకి ఇవ్వలేదనుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, సముద్రంలో ఎంత వాటర్ ఉన్నా తాగడానికి పనికిరానట్టు కొన్ని చేపలు కూడా తినడానికి పనికిరావండి. సో పొరపాటున తింటే మరి ఏం కాదు, కానీ తినకూడదు అంతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు నా ఛానల్ ద్వారా మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్ ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇది చివరికి సముద్రంలోకి కలిసిపోతుంది. చాలా ఫాస్ట్గా వెళ్తుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా కదులుతుందో. కానీ దీనికి వాటర్ సరిపోతలేదు. ఫుల్గా వాటర్ వస్తే వాడికి ఎప్పుడూ వెళ్ళిపోను, కానీ తక్కువగా వస్తుంది. నేనే కొద్దిగా ఒడ్డుకి పడేస్తున్నాను. వీడియో కొంచెం ఫుల్ లెంత్గా కావాలని. ఇలాంటి డిఫరెంట్ చేపలు మీరు చూడాలి అనుకుంటే శ్రీనివాస సీ ఫుడ్స్ ఛానల్ ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకు వస్తూనే ఉంటాయి. మంచి చేపలు చూపిస్తానండి నేను.
అదే మంచి అంటే అన్నీ మంచియే, కానీ డిఫరెంట్ చేపలు, చిన్న చేప నుండి పెద్ద చేప వరకు ప్రతి చేప చూపిస్తాను. ప్రతి వేటకెళ్ళే వాతావరణాన్ని, వేటకెళ్ళే మనుషుల్ని, వేటకెళ్ళే సామాగ్రి మొత్తం ఎవ్రీథింగ్ అంతా నా ఛానల్ ద్వారా మీకు చూపిస్తూనే ఉంటాను. ప్రతి ఒక్క వీడియోని మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి. నా ఛానల్ మీరు ఒకసారి దర్శించి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక 10 మందికి చేరుస్తారని నా సబ్స్క్రైబర్స్ మరి కోరుచున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి చేప మీరు చూసే ఉంటారు, కానీ కొంతమంది చూడరు. ఆ కొంతమంది చూడడానికి నా వీడియోని మీరు పూర్తిగా అంకితం చేస్తున్నాను. సో ఇదేవడరా ఇంత సొల్లు చెప్తున్నాడు అనుకోకండి ఫ్రెండ్స్, ఇది సముద్రంలో జీవనం ఫ్రెండ్స్. మేము ప్రతిరోజు కూడా సముద్రం ఒడ్డునే జీవిస్తూ ఉంటాం. ప్రతి చేపను కూడా అధ్యయనం చేస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చేప కూడా వెళ్ళిపోయింది. నేను కూడా సెలవు తీసుకుంటున్నాను. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.